పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంపై ఎక్కడ చూసినా సామాన్యుల నుంచి నిరసన జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి సైకిల్ తొక్కుతూ నిరసన వ్యక్తం చేశారు. పెరిగిన రేట్లు వెంటనే తగ్గించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. అంచెలంచెలుగా ప్రజలు కూడా ఇంధనం వాడకాన్ని తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన విపత్కర పరిస్థితులలో మరి ముఖ్యంగా భారతదేశంలో ఆర్థిక మాంద్యం భవిష్యత్తులో పెద్ద ఎత్తున వస్తుంది అన్న ప్రమాదకరమైన సూచనను ప్రధాని నరేంద్ర మోడీ గారు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ప్రజలకు, అధికారులకు, రాజకీయ నాయకులకు, మంత్రులకు, ముఖ్యమంత్రులకు అందరికీ కూడా దిశానిర్దేశం ఇవ్వటం జరిగింది. అందరూ కూడా పొదుపును పాటించాల్సినటువంటి అవసరం ఉన్నది. అది ఇంధనం కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, జీవన విధానంలో కానీ అనేక విషయాలలో పొదుపును పాటిస్తే తప్ప భవిష్యత్తులో పెద్ద ఎత్తున మన దేశం ముఖ్యంగా సంక్షోభంలో కూరుకుపోయేటువంటి ప్రమాదం ఉంది అని పొదుపు